మంత్రి లోకేష్ గారు యుఎస్ పర్యటనలో భాగంగా ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానిపై ఇక్కడ ప్రధానంగా ఒక వార్తాపత్రిక ప్రచురించింది. 15 ఏళ్ళు కూటమే విడాకులుండవు మంత్రి లోకేష్ గారి స్టేట్మెంట్. అంటే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఒకసారి మనం చూస్తే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎప్పుడూ ఇబ్బందే, ఎద్దెనక్కి పోతు నీడకి లాగుతుంది అన్నట్టుగా ఏదో సామెత ఉందిలేండి. సో కష్టం రెండు ఒకేలాగా వెళ్ళడం అని. కానీ ఇక్కడ ఆల్రెడీ 1.5 year అయిపోయింది. డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కూడా అద్భుతంగా వెళ్తుంది. మరోవైపు కేంద్రంలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలించేస్తుంది. 3వ హ్యాట్రిక్ కొట్టింది. నాకు తెలిసి ప్రధానమంత్రి మోదీ గారు ఇందిరాగాంధీ గారు తర్వాత వరుసగా ఆయన ప్రధానమంత్రి ఈయన అయ్యుండొచ్చు. పైపెచ్చు ఇందిరాగాంధీ గారు పరిపాలించిన రోజుల కన్నా రికార్డు బ్రేక్ చేసేశారు మోదీ గారు. ఇందిరాగాంధీ గారి రికార్డు కూడా బ్రేక్ చేసేశారు. ఎట్లా? అప్పుడంటే మొత్తం వాళ్ళదే, దేశం మొత్తం జాతీయ కాంగ్రెస్ హయాం నుంచి కూడా వాళ్ళదే హవా నడిచింది కాబట్టి పెద్ద ఇదేం లేదు. వాళ్ళ కుటుంబానికి అందరూ దాసోహం అయ్యారు కాబట్టి నడిచింది. కానీ ఒక సామాన్యుడు, ఒక ఛాయ్వాలా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ 3వ కూడా హ్యాట్రిక్ కొట్టి అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా కొనసాగిన ఘనత మోదీ గారికి దక్కిందంటే ఎలా? ఈ డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ అందరితోనూ సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం అది కదా భారతదేశం అంటేనే. అది విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, ఉపఖండం ఎందుకు పేరు వచ్చింది? ఇంతగా ఉండి కూడా కలిసికట్టుగా వెళ్తుందే భారతదేశం. అలాగే విభిన్న పార్టీలు, విభిన్న ప్రాంతాలకు చెందిన పార్టీలు కూడా కలిసికట్టుగా వెళ్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి విడాకులుండో, ఎవడెన్ని విడగొట్టాలని చూసినా, ఎవడెన్ని పొరపచ్చాలు పెట్టాలని చూసినా, ఎవడెన్ని పుల్లలు పెట్టినా ఏమీ అవ్వదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా నడిపించుతున్నందుకు వారు మాకు ఢోకా లేదని కూడా లోకేష్ గారు ఈ ప్రవాసాంధ్రుల కార్యక్రమంలో యుఎస్లో మాట్లాడిన తీరు నిన్న సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అయిందని చెప్పాలి. ఇదే లోకేష్ గారిని పప్పు అన్నారు, గిప్పు అన్నారు, మాట్లాడడం రాదన్నారు, బాడీ షేమ్ చేశారు, ఆయన తల్లిని కూడా అవమానించారు. దాని మీద ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ, అంటే ప్రేక్షకులు అదే ఒక్కసారి ప్రవాసాంధ్ర నుంచి వచ్చింది ఆ కాన్సెప్ట్. అన్నా మీరు ఏంటి అభివృద్ధి పోతున్నారు, కానీ ఒక పక్క ఈ శత్రువును కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి కదా అనే ఒక ప్రవాసాంధ్రుడు అడిగిన ప్రశ్నకు, లేదు బ్రదర్, నేను నీ తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నా తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నీ తల్లికే ఇవ్వగలేదు, నా తల్లికి నేను ఇవ్వనా? ఒక ముఖ్యమంత్రి కూతురు, మరో ముఖ్యమంత్రికి భార్య, ఒక సూపర్ స్టార్కి అక్క, ఒక ప్రొడ్యూసర్కి చెల్లి, ఇలాగా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అంత ఉన్నతమైన మహిళ. ఎప్పుడు ఒక కాంట్రాక్టర్లో కానీ ఒక పదవి కూడా ఆశించిన ఒక మహిళని అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా అవమానించారు బ్రదర్, నేను వదలనని కూడా చెప్పాడు ఆయన. సో అదే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మా నినాదం. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు. ఏదైతే విపక్షులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు అరెస్ట్ అయినప్పుడు తర్వాత కూడా ఎవరైతే ప్రవాసాంధ్రులు గట్టిగా వాళ్ళు నిలబడ్డారో, సోషల్ మీడియా వేదికగా అవ్వచ్చు, మారల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా సపోర్ట్ అవ్వచ్చు, చాలా చేశారు. అది ఇప్పుడు మేము మర్చిపోము. అందుకే వాళ్ళందరినీ కలవడానికి ఒకసారి వచ్చానంటున్నారు. కానీ అలా కలుస్తూనే మరొక్కసారి ఈ అభివృద్ధిలో భాగంగా మీ ప్రవాసాంధ్రులు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పండి అని కూడా అడిగాడు. చూడండి, అంటే రాష్ట్రం కోసం పడే తపన ఒక మంత్రిగా ఏ స్థాయిలో ఉందో. మీరు ఎన్ఆర్ఐలు కాదు, ఎంఆర్ఐలు. అలాగే అమెరికాకు వచ్చిన దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఏపీ వైపే. అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నా కూడా ఏపీని ఏదో చెయ్యాలి, ఏపీకి ఏదో ఉపయోగపడాలనే ఆలోచన మీకు ఉంది బ్రదర్. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పాడు. డలాస్ ప్రవాసాంధ్రలో భేటీకి లోకేష్ హాజరయ్యారు. 75 ఏళ్ల వయసు, ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడ్లా పరిగెడుతున్నారు, ఆయన స్పీడ్ని ఇంకా అందుకోలేకపోతున్నానని మంత్రి లోకేష్ 75 ఏళ్ల వయసు, ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడ్లా పరిగెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను, ఏదో ఒక రోజు ఆయన వేగాన్ని మించలేను, కానీ ఆయన వేగానికి దరిదాపులోకి వెళ్తాను కూడా లోకేష్ ఈ విధంగా ఒక కామెంట్ చేశారు. మరోవైపు వైసీపీ వేధింపులు చూసి ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అప్పట్లో నా భార్య బ్రాహ్మణి నన్ను అడిగింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఎవరిని వదిలేరండి వైసీపీలో? తల్లిని, చెల్లిని, భార్యని, బిడ్డని ఎవరిని వదలలే. పైపెచ్చు
నిజంగా వాళ్ళు కామెంట్స్ చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు తప్పని చెప్పడమో ఖండించడమో అలా ఏం లేదు. అవును, నా మీద అభిమానం కొద్ది వాళ్ళు అలా అంటారు, మీరు ఎలా చేస్తే ఇంకొంచెం ఎక్కువ చెలరైపోతారంట అంటే రెచ్చగొడుతున్నారా మీరు? అట్లాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ శ్రీమతి బ్రాహ్మణి గారు లోకేష్ గారిని అడిగారట, మనకి వెన్న అవసరమా ఎందుకని. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరంతా అండగా నిలిచారు. ఈరోజు డల్లాస్ వేదిక నిల్చుని మాట్లాడుతున్నానంటే అది ఆనాడు మీరు అండగా నిలవడం వల్లే. మనిషికి గ్రాట్యుటీ అనేది ఉండాలి, కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే గతం మర్చిపోయినట్టుకు భవిష్యత్తు ఉండదు. గతం గుర్తుపెట్టుకున్నారు కాబట్టే డల్లాస్ వేదికపై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించారు. ఒక్కసారి గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండడం ఖాయం. మా మధ్య విడాకులే ఉండవు. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తాం. మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని తెలిపారు. ఈరోజు స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తుంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. రాజధాని ఇప్పుడు ఒకటే, ఎంటైర్ బాడీకి తల ఒకటే కదండి, ఎక్కువ తలలు ఉంటాయి. ఎక్కువ తలలు ఉంటే వాడిని సర్జరీ చేసి డివైడ్ చేయడం ఏదో చేస్తారు. సో బాడీ ఒకటే, రాష్ట్రం ఒకటే, రాజధాని ఒకటే. అధికార వికేంద్రీకరణ లేదా దాన్ని ఏమంటారు, అభివృద్ధి వికేంద్రీకరణ. చేతికొక బలం, కాలుకో బలం, నడువుకో బలం, ఈ విధంగా ఉండాలి కదా. అలాగే అటు వైజాగ్ నుంచి అటు అనంతపురం కానీ అటు నెల్లూరు కానీ ప్రతి విధంగా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో వైజాగ్ వచ్చిన గూగుల్ కానీ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము తిరగని దేశాలు లేవు. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాం. ఇదంతా మీరిచ్చిన ధైర్యము, మీరిచ్చిన సపోర్ట్ అని కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు. వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఇంకా ఏమన్నారంటే, బాబు ముందు చూపున్నతో చంద్రబాబు ఐటీని పరిచయం చేశాక హైదరాబాద్ రూపు మారిపోయింది. ఈరోజు బెంగళూరుకు పోటీ ఇస్తోంది. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ. చంద్రబాబు ముందు చూపు ఉన్న నాయకుడు కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటరైజ్కి సంబంధించి అమరావతిలో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్స్ నెలకొల్పబోతున్నారు. సో కార్యకర్తలే టీడీపీ బలం, వారి త్యాగాలను గుర్తుపెట్టుకుంటాం. మెడపై కత్తి పెట్టిన జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని మెలేసి తొడగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తెలుగుదేశం అంటూ నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య, స్థానిక ఎన్నికల్లో పొంగనూరులో మేసాలు మెలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి, రక్తం కారుతున్న చివరి ఓటు వేసే వరకు బూత్లో నిలబడి మంజులారెడ్డికే లోకేష్ అండ. ఈ విధంగా ఒక్కొక్క కార్యకర్తలు ఎంత ధైర్యంగా ముందుకెళ్లారు అనేది ఒకసారి స్మరించుకున్నారు. మొత్తం మీద రాష్ట్రం మీద ప్రేమతో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ అమెరికాలో వాళ్ళతో స్పెండ్ చేశారు. మరోవైపు స్పెండ్ చేస్తూనే ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావచ్చు, ఎలా అభివృద్ధి చేయొచ్చు, మీరు ఇక్కడ స్థిరపడినా కూడా సంవత్సరానికి ఒకసారైనా ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆంధ్రప్రదేశ్ని సమీక్షించాలని కూడా కోరారు.